డీటెయిల్స్లోకి వెళ్తే రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పోలీసు నియామకాల జాప్యాన్ని నిరసిస్తూ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. కేవలం 5,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వద్దని కనీసం 20,000 పోలీస్ పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడ్డారు. రిక్రూట్మెంట్ బోర్డు నిరుద్యోగులు ముట్టడించారు. వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. దీంతో ఇక్కడ కాసేపు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు మహిళలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ కావాలి, 5,000 వద్దు, మాకు జీవో నంబర్ 46 మాత్రం రద్దు చేయాలి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. 5,000 పోస్టులు కాదు, మాకు 20,000 పోస్టులు వేయాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇవాళ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నిరుద్యోగులు వ్యక్తం చేశారు. మేము శాంతియుతంగా నిరసనలకు పిలిపిస్తే పోలీసులు మాత్రం ఉదయం నుంచి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మాకు నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంది. మరోవైపు డీజీపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు గిట్ట మోహరించారు. ప్రతి ఒక్కరిని దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, నిరుద్యోగ జేఏసీ వారి అరెస్ట్ గల కారణాలు ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి? కాసేపటి క్రితం డీజీపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే నిరుద్యోగులు డీజీపీ కార్యాలయంలో ఉన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడించారు. ప్రధానంగా ముట్టడించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి హాస్టల్స్ లో నిరుద్యోగ జేఏసీ నేతలను అయినా కొంతమంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వల్ల ముట్టడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులోకి దూసుకెళ్లని ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు డీజీపీ కార్యాలయం గేటు ముందే అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి ఉంది. అయితే దీంతో ఇక్కడ డీజీపీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీజీపీ కార్యాలయం ముందు ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ కి వ్యతిరేకంగా నినాదాలు అయితే నిరుద్యోగులు చేశారు. ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించి 5,000 పోస్టుల ప్రకటన రావడం బాధాకరము. 5,000 పోస్టులు కాదు, మాకు 20,000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు కాదు, 2,000 ఉద్యోగాలకి కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీస్ శాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5,000తోని 5,000 నోటిఫికేషన్ వేయాలని చూస్తుంది. మేము దీన్ని సహించాము. మేము గత 2.5 ఏళ్లుగా మేము ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నాం, నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నామని ఎదురు చూస్తున్నాము. కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ వేయడం లేదని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసింది, నయవంచనకు గురి చేసింది. ఎన్నికలకు ముందు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు 46 జీవోను రద్దు చేస్తామన్నారు. కానీ 46 జీవోని రద్దు చేయడం లేదు. 46 జీవోతో మాకు ఉద్యోగాలు కోల్పోతున్నాము. ఈ 5,000 పోలీస్ నోటిఫికేషన్ అయితే జిల్లాకు 2 ఉద్యోగాలు రావు, ఎవరికి ఉద్యోగాలు రావు, కులానికి ఒక ఉద్యోగం కూడా రాదని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 46 జీవోని రద్దు చేసి ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన పోలీస్ నోటిఫికేషన్ 20,000 వేయాలని ప్రధానంగా ఇవాళ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. డీజీపీ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని మోసం చేశారు. స్వయంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, కానీ పోలీస్ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలియడా? మేము 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము, మాకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాదికి నోటిఫికేషన్ వస్తుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు మోసం జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్మాము, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాము, మాకు ఉద్యోగాలు వస్తాయని.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముచ్చిందని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా అటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే నిరుద్యోగులు ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అటు దిల్సుఖ్నగర్ కావచ్చు, ఇటు హైదరాబాద్ చిక్కడపల్లి, అశోక్ నగర్ వివిధ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులను పోలీసులు ఉదయం నుంచి అరెస్టుల పదం కొనసాగింది. నిరుద్యోగులను అరెస్ట్ చేయడాన్ని ప్రధానంగా నిరుద్యోగ దేశ నేతలు ఖండిస్తున్నారు. మేము శాంతియుతంగా మా నిరసన ప్రభుత్వానికి తెలుపుతున్నాము, కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మేము వెనకాడము. మాకు నోటిఫికేషన్ వచ్చే వరకు మేము పోరాడుతాము. మేము 2.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. జాబ్ లేదు, మాకు బతకడానికి కష్టంగా అవుతుంది. మా ఇంటి నుంచి మాకు డబ్బులు పంపడం లేదు. మేము హాస్టల్స్ లో ఉంటున్నాము. 5 రూపాయల భోజనం తిని మేము ప్రిపేర్ అవుతున్నాము. మొత్తం సిద్ధంగా ఉన్నాం. పోలీస్ శాఖకు సంబంధించి ఫిట్నెస్ లో కూడా ఉన్నాం మేము. కానీ ప్రభుత్వం ఏడాది కాదు 2.5 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ వేయడం లేదని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పోలీస్ శాఖకు సంబంధించి 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఈ కేబినెట్ లో ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నయవంచనకు గురి తీసింది. 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఏదేమైనా ఎన్ని పోలీస్ అక్రమ అరెస్టులు చేసినా ఏమి చేసినా మా పోరాటం ఆగదు. నోటిఫికేషన్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం నిరుద్యోగ దేశ నేతలైతే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రద్దు చేయాలి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. జీవనం నిరుద్యోగులు ఎక్కడ 5,000 పోస్టులు కాదు, మాకు 20,000 పోస్టులు వేయాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇవాళ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. ఒక టెన్షన్ వాతావరణం